న్యూయార్క్ మేయర్ మందాని ఆయన అభిమానులు మొన్నటిదాకా చేసుకొచ్చిన ప్రచారం ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వస్తే ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తామన్నట్టు చెప్పినట్టే ఇక్కడ కూడా అడ్డుకుంటామన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని అరెస్ట్ చేయించగలరు వాళ్ళు? వల్ల కాదు. అక్కడ ఉండేది మేయర్ వల్ల అవుతుందా? అప్పుడు ట్రంపే చెప్పుకొచ్చాడు, నీ వల్ల ఏమవుతుందిరా బాబు, ఇది దేశానికి సంబంధించిన అంశం, దేశ సార్వభౌమాధికారికి సంబంధించిన అంశం, దేశ విదేశాంగ విధానానికి సంబంధించిన అంశం, మేయర్ చేసేది ఏంటి అని. సరే నువ్వు చేయకపోతే భవిష్యత్తులో నేనే అధ్యక్షుడైపోయి అడ్డుకుంటా అన్నాడు. సరే అది భవిష్యత్తులో అమెరికా కనుక మందానినో లేకపోతే మందాని తరహా మనస్తత్వం ఉన్న వాళ్ళని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే హ్యాపీగా ప్రపంచంలో ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో లేకపోతే బెలూచిస్తాన్ లాగానో మిగిలిపోవచ్చు. అది కూడా అది చూద్దాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ అక్కడికి వెళ్తే అడ్డుకుంటానికి రకరకాల ప్రచారాలు చేశారు. న్యూయార్క్ వెళ్తే ఘన స్వాగతం లభించింది. 29వ తారీఖు ఘనమైనటువంటి మీటింగ్ ఉంది. మందానిని ఈ సందర్భంగా అడిగారు. నాకైతే నచ్చలేదు, నేను ఆదేశీయుడినే, ఆదేశపు వారసత్వం ఉన్నోనే, కానీ నాకు నచ్చలేదు. కానీ భారతదేశానికి సంబంధించిన ఏదైతే ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం ప్రైవేట్ ప్రోగ్రాం కాబట్టి నేను ఆపలేను, ఆపే హక్కు నాకు లేదు అని చెప్పుకొచ్చాడు. అది తెలీదా ఇంతకుముందు? వీళ్ళకెవరికి తెలీదా ఇంతకుముందు? ఆపేస్తారు, పీకేస్తారు, తీసేస్తారు, లేపేస్తారు అని సొల్లి కబుర్లు చెప్పడానికి ఒకందుకు మంచిదైంది. వీళ్ళందరి కూతలతో ఆర్ఎస్ఎస్ గురించిన పెద్ద చర్చ జరుగుతుంది వరల్డ్ వైడ్గా. రాబోయేటువంటి రోజులు మోహన్జీ భగవత్ గారు కంప్లీట్గా విదేశాల్లో తిరుగుతా భారత అభిప్రాయం చెప్పాల్సి రావచ్చేమో.